యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. కొన్ని విషయాలు తెలియజేయడానికి నేను సిద్ధపడినాను. గొర్రెల కాపరి విషయము ఈరోజు తెలుసుకుందాం. గొర్రెల కాపరి తన మంద కోసము ప్రయాసపడతాడు. ఎందుకంటే వాటిని ఒక్కడి కూడా తప్పిపోకుండా చూసుకుంటున్నాడు. చక్కగా తన పని నిర్వర్తిస్తున్నాడు. మబ్బు కలిగినప్పుడు, వర్షం కలిగినప్పుడు ఇంకా వాటిని ఏం చేస్తున్నాడంటే మేపుతున్నాడు, కాస్తున్నాడు, నడిపిస్తున్నాడు. తన బాధ్యత కాపరి, గొర్రెల కాపరి చక్కగా వాటికి ఎలాంటి గాయం తగలకుండా, ఏ తోడేలు ఇంకా దాని బారిలో పడిపోకుండా, తోడేలే కానీ ఏక జీవరాశుల చేతులు పడిపోకుండా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా కాపలదారుడుగా కాపరి ఉంటున్నాడు. గొర్రెల కాపరి అలాగే సంఘ కాపరి కూడా విశ్వాసుల పట్ల ఎలా ఉండాలంటే వారిని ఏం చేయాలి? చక్కని వాక్యము చేత, చక్కని మాటల చేత వారిని మేపాలే. గొర్రెలను ఏం చేస్తున్నాడు? కాపరి మేపుతున్నాడు, కాస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అలాగే సంఘ కాపరి కూడా సంఘం పట్ల వారికి చక్కని వాక్యం అందించాలి. వారు ఏం చేయాలి? సమృద్ధి గల వాక్యము, చక్కని వాక్యం చేత వారిని ఏం చేయాలి? వారికి ఆహారం పెట్టాలి, ఆత్మీయ ఆహారము. అలాగే ఇంకా వారు ఏ బాధలు ఉన్నారో, ఏ కష్టములు ఉన్నారో వారిని ఆదుకోవాలి. ఇంకా వారు ఏం చేయాలి? సరైన మార్గములో, చక్కని మార్గములో ప్రభు సన్నిధికి చేరేంత వరకు కాపరి బాధ్యత ఎంతో ఉన్నది. గొర్రెల కాపరి కూడా తాను ఇంటికి వెళ్ళే వరకు కూడా వాటిని చక్కగా చూసుకుంటూ, చిన్నపిల్లలు కూడా ఏం చేస్తాడు? నెత్తి మీద, భుజం మీద, సంకల్లో వేసుకొని వాటిని నడవలేని స్థితిలో ఉంటే భుజం మీద వేసుకొని తీసుకెళ్తున్నాడు. అలాగే సంఘ కాపరి కూడా సంఘం పట్ల నేను చక్కగా బాధ్యత కలిగిన కాపరిగా ఉండాలని, అలాగే మన పరమ కాపరి నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల కూడా ఆయన ఎంతో చూస్తున్నాడు. మన బాధల్లో, మన కష్టములో మనం వెన్నంటూ ఉన్నాడు. కాబట్టికే ఆయన మన పరమ కాపరి. కాబట్టికే కాపరి తెలుసుకోవాల్సిన విషయము ఏం చేయాలి? వాటిని కాపరి ఎలాగైతే గొర్రెలు మేపుతున్నాడో, కాస్తున్నాడో, నడిపిస్తున్నాడో, అలాగే సంఘ కాపరి కూడా చక్కని వాక్యం అందించి, చక్కని మాటలు అందించి, చక్కని ఆత్మీయాహారం అందించి ప్రభు మార్గంలో నడిపించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నా పేరు పాస్టర్ జాన్సన్ జంగాల, ప్రేయర్ గాస్పల్ చర్చ్, తొరూర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వందనాలు. ప్రైజ్ లార్డ్. బోలో యేసు మహారాజ్ కి జై. థ్యాంక్ యూ లార్డ్.